జేఎన్టీయూకే 2122 బీటెక్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే పడింది. ఇక ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తరువాత ఈసారి 22 బీటెక్ R23లో రెగ్యులర్ అవుతుంది. మిగతా అన్నీ కూడా సప్లై అవుతాయి. 21 కానీ 22 కానీ మిగతా రెగ్యులేషన్ వాళ్ళందరూ కూడా. అయితే ఈ 2122 బీటెక్లో ఈసారి టఫ్గా జరిగే పేపర్ వాల్యుయేషన్ ఏంటి సిఎస్సి సబ్జెక్ట్స్లో, దీని గురించి ఇప్పుడు వీడియో చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ప్లేలిస్టులు అన్నీ ఉన్నాయండి, టిప్స్ వీడియోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ది ప్లేలిస్టులు ఉన్నాయండి. R23 వాళ్ళవి కూడా చూడండి ఒకసారి. 2122 కూడా ఉన్నాయి ఇందులో. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని షేర్ చేస్తానండి, పాత క్వశ్చన్ పేపర్లు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఉంటాయి. ఓకేనా. ఇక టాపిక్లో పెడితే ముందుగా మనము 22 బీటెక్ రెగ్యులర్ R23 జరుగుతుంది కాబట్టి 21 బీటెక్ సప్లై కాబట్టి 22 బీటెక్లో పేపర్ వాల్యుయేషన్ ఈజీగా జరిగే సబ్జెక్ట్స్ ఏంటి, టఫ్గా జరిగే సబ్జెక్ట్స్ ఏంటి. ఇందుట్లో మీకు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉందండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సబ్జెక్ట్ ఉందండి, ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్ ఉందండి, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉందండి, మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ మెఫా సబ్జెక్టు ఉన్నాయండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈజీగా ఉంటుంది. కాకపోతే మార్కులు ఎక్కువ రావు, పాయింట్లు ఎక్కువ రావు దానికి. ఎందుకంటే మొత్తం కూడా థియరీ సబ్జెక్ట్ అది. అది మీరు ఎంత రాయగలిగితే అంత పడుతుంది. మీరు 60 కనుక వచ్చినాయి అంటే మీకు గగనం అన్నమాట మార్కులు అవి ఎక్స్టర్నల్లో 60 మార్క్స్ కనుక వస్తే. ఇక DBMS వచ్చేసరికి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, మళ్ళీ మీకు పాయింట్లు కూడా ఎక్కువ స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే ఇది కూడా ఒకటి అందుట్లో. ఇది కూడా ఏంటంటే పాత క్వశ్చన్ పేపర్లో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానివ్వండి, DBMS కానివ్వండి రిపీట్ అవుతాయండి. మీరు దాని గురించి వేరే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసరికి మీకు ఫుల్ స్కోరింగు సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే ఇదే. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్తో పోల్చిన, DBMSతో పోల్చిన ఆపరేటింగ్ సిస్టము పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బాగా ఈజీగా జరుగుతుంది. స్టూడెంట్స్ రాయటం కూడా అలాగే రాస్తారు. మీరు ఎక్కువ పాయింట్లు తెచ్చుకోవాలనుకుంటే దీని మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే అన్నీ కూడా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి ఉంటుంది కాబట్టి. మీ అందరికీ తెలియదు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ వాళ్ళ రోజున ఉంది కాబట్టి. ఇక ఈ 3 వచ్చేసరికి ఒక వంతు అయితే ఇక నెక్స్ట్ రాబోయే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి సరే, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది, చాలా టఫ్గా ఉంటుందండి ఇది. అయితే మీరు ఇంటర్మీడియట్ ప్రాబబిలిటీ గనక ఈజీ అయినట్టయితే ఇక్కడ మీకు ఈజీ అవుతుంది బాగా నేర్చుకున్నట్టయితే. స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఏముండదండి, మొత్తం కూడా యావరేజ్లు తీయటం, మీన్ తీయటం, మీడియన్ తీయటం ఇదే ఉంటుంది, సమ్మేషన్లు ఇచ్చి అంతా. అయితే పేపర్ వాల్యుయేషన్ పరంగా అయితే స్ట్రిక్ట్గానే ఉంటుందండి. మీరు కరెక్ట్గా ఏ స్టెప్పు వదిలిపెట్టకుండా కరెక్ట్గా రాస్తే తప్ప ఇది అవరు. అయితే ఇందుట్లో పాత క్వశ్చన్ పేపర్లో దిగాలన్న రూలు లేదు, దిగకూడదన్న రూలు కూడా లేదు. ఓకేనా. మీరు సిలబస్ మొత్తం కూడా ప్రిపేర్ అయిపోయి కరెక్ట్గా ఏ స్టెప్పు మిస్ చేయకుండా రాస్తే మీకు 100 out of 100 ఇంటర్నల్ కనుక ఫుల్గా ఉంటే 100 out of 100 వచ్చే సబ్జెక్టు కూడా ఇదేనండి. ఇక తర్వాత చూశారు మెఫా సబ్జెక్టు. ఇది అందరికీ కామన్, 21 CSE ECE అందరికి కూడా R23 వాళ్ళకు. ఈ సబ్జెక్టు మీరు ఎంత రాసినా కూడా 60 కాదు 55 దాటడం గగనం అండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి ప్యూర్గా MBA వాళ్ళ సబ్జెక్ట్ ఇది. పేపర్ వాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. ప్రతి పాయింట్ చూస్తారు, ఏదో హెడ్డింగులు పెట్టేసి సైడ్ హెడ్డింగులు సోది నింపుతా అంటే కుదరదు. థియరీ ఉంది కదా. మనం జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ CSE సబ్జెక్ట్స్ అన్నీ మీరు చేసే పనులు అవే కదా. మధ్యలో ఏం చదువుతారు అని చెప్పేసి. కానీ మెఫా సబ్జెక్టు MBA వాళ్ళు చేస్తారు, చాలా జాగ్రత్తగా రాయండి. ఇందుట్లో వచ్చేసరికి నాకు తెలిసి ప్రాబ్లము పరంగా ఇస్తే అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా మీద ఒకటి ఇస్తాడు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ మీద అదొకటి. ఆ 2 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రాబ్లం అయితే దిగుతుందండి. అది కనుక మీరు పూర్తిగా గ్రాఫ్తో సహా గీసి, ఇదేమో టేబులర్ ఫామ్తో సహా గీసి బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమా కను దానికి బ్రేక్ ఈవెన్ పాయింట్లుగా ప్రాబ్లమ్స్ మీద చేసినట్టయితే మీకు ఫుల్ మార్కులు కూడా పడతాయండి. వాటిని వదులుకోవద్దు. జనరల్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ అని చెప్పేసి రెగ్యులేట్ చేస్తారు, కానీ
అవి చాలా ఈజీగా ఉంటాయి. ఇక సైడ్ హెడ్డింగులు దానికి సంబంధించిన రిలేటెడ్ రాసి ఫుల్గా రాస్తేనే మీకు మార్కులు రావడం ఉంటుంది. నాకు తెలిసి అయితే 55 దాటం గగనం. సో ఇది కూడా స్ట్రిక్ట్గానే జరుగుతుంది. ఓవరాల్గా 5 సబ్జెక్టుల్లో 3 ఈజీగా జరుగుతాయి, 2 కష్టంగా ఉంటాయి. ఇక 2-1 బీటెక్కి వెళ్తే ఇందుట్లో వచ్చేసరికి అండి సిఎస్సి వాళ్ళకు ఊప్స్ త్రూ జావా సబ్జెక్ట్ ఉందండి, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ ఏడిఎస్ ఉందండి, డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ డిఎల్ అండ్ సిఓ ఉందండి, ఇక తర్వాత డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ ఉందండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఊప్స్ త్రూ జావా వచ్చేసరికి ఏంటంటే మీకు ఈ సి ప్రోగ్రామింగ్ కనుక వచ్చి ఉన్నట్టయితే ఊప్స్ త్రూ జావా అనేది ఈజీ అయిపోతుంది. C++ వేరు, ఊప్స్ త్రూ జావా వేరు అండి. కోర్ జావా వేరు, కోర్ జావా అనేది ఊప్స్ త్రూ జావా అనేది. సో C++ వేరు. మళ్ళీ అందరూ ఆ 2 ఇది నేర్చుకుంటే ఇది నేర్చుకునే పని లేదు, ఇది నేర్చుకుంటే అది నేర్చుకునే పని చెబుతారా? తప్పు, అది పచ్చి తప్పు. C++ ఈజ్ డిఫరెంట్, ఊప్స్ త్రూ జావా ఈజ్ డిఫరెంట్. సో ఇది పేపర్ వాల్యూ మీకు కనుక ప్రోగ్రామింగ్ రాయటం కనుక వచ్చినట్టయితే సింపుల్గా రాసేయచ్చు, 100% మార్కులు వస్తాయి. ఇది కూడా ఈజీగానే అనుకోవాలి. ఇక అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ వచ్చేసరికి అండి అబ్బో రాయటానికి కష్టంగా ఉంటుంది, దిద్దేవాడికి నరకమే, చూసి చూడనట్టు ఉంటుంది. యావరేజ్గా పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఆ స్ట్రక్చర్ కానీ అల్గారిథం ఫార్మాట్లో కానీ ఇదంతా కూడా తలనొప్పి, మీకు తెలియదు కాదు. డేటా స్ట్రక్చర్స్ లాట్ మచ్ ఆఫ్ కోడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, సెకండ్ బ్రెడ్త్ ఫస్ట్ సర్చ్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఆ ఆల్గారిథమ్స్ అనేవి కరెక్ట్గా నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్గా కావాలి, యావరేజ్గా జరుగుతుంది. ఇక డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో డిజిటల్ లాజిక్ అసలు సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది కానివ్వండి, స్టూడెంట్స్ ఎందుకో కష్టంగా ఫీల్ అవుతారు. అయితే అది కనుక కరెక్ట్గా కనుక రాస్తే ఫుల్ మార్కులు పడతాయి. క్వశ్చన్ మీరు రాసిన దానికి అంతా కూడా ట్రూత్ టేబుల్స్, లాజిక్ డయాగ్రామ్స్ ఇవే ఉంటాయి, ఫ్లిప్ ఫ్లాప్ సింబల్స్ ఇవన్నీ కూడా. సో అవన్నీ కనుక మీరు నేర్చుకొని రాయగలిగితే దానికి ఫుల్ పడిపోతాయి. అది సిఓ ఉంది చూసారు ఇందులో, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఈజీగా ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకోవడం కష్టం. రాసిన పాయింట్లు పడతాయని ఎక్కువ పాయింట్లు పడతాయని పాస్ అవుతారు, కానీ ఎక్కువ పాయింట్లు పడతాయని నమ్మకం లేదు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే డిజిటల్ లాజిక్ కనుక మీకు వచ్చు అనుకుంటేనేమో డిఎల్ అండ్ సిఓ సబ్జెక్టు పేపర్ వాల్యుయేషన్ ఈజీ అనిపిస్తుంది, లేదు అంటే మాత్రం చాలా టఫ్ అనిపిస్తుంది. సిఓ మీకు కనుక ఈజీ అనిపించి డిజిటల్ లాజిక్ సిఓ కూడా చదివి రాశారనుకోండి పాయింట్లు మాత్రం ఎక్కువ పడతాయి. ఎక్కడ పోతాయి అంటే డిజిటల్ లాజిక్ ఫుల్గా పడతాయి, సిఓకి వచ్చేసరికి సగానికి సగం పడతాయి మార్కులు. అది 60 మార్కులు రావడం గగనం అవుతుంది అనమాట. 60 అయినా ఈ డిజిటల్ లాజిక్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇక ఆఖరి సబ్జెక్ట్ ఉంది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటే గ్రాఫ్ థియరీ. ఇది గ్రాఫ్ థియరీ ఈజీగా ఉంటుంది, కానీ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుందండి, అంతే సిరీస్ ప్రాబ్లమ్స్. సో ఈ పేపర్ వాల్యుయేషన్ కూడా అలాగే ఉంటుందండి. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ రావాలంటే మీరు ప్రాక్టీస్ ఎంత చేస్తే అంత వస్తుంది. మీరు పాస్ అయ్యారంటే మాత్రం అది గ్రాఫ్ థియరీ దయ అన్నట్టే, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ దయ అయితే కాదండి. సో ఓవరాల్గా వచ్చేసరికి 2-1 బీటెక్లో ఊప్స్ త్రూ జావా తప్ప బాగా కష్టంగా జరిగేదేమో డిఎం అండ్ జీటీ అండ్ ఏడిఎస్, యావరేజ్గా జరిగేది డిఎల్ అండ్ సిఓ, బాగా ఈజీగా జరిగేది అంటే ఊప్స్ త్రూ జావా. ఓకేనా? ఇది